నమః. శ్రీరంగసింహగిరిదేశికపాదసేవా ప్రాప్తాఖిల ద్రవిడవేదరహస్యజాతం శ్రీగౌతమాన్వయజమాశ్రితభాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. బాధూలాన్వయసञ्जातमप्पलार्यतनूभवम् గోపాలాచార్య సచ్ఛాత్రం వందే వెంకటదేశికం. శ్రీవాత్స్య వరదాచార్య పౌత్రం తత్పద సంశ్రయం తాతార్యతనయం వందే రఘునాథాహ్వయం గురుం. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం. సద్గ్రంథాధ్యయన సంగోష్ఠిని ఈనాటి వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తూ కలిసి ప్రార్థన చేసుకుందాం. శ్రీశైలేశేత్యాది ప్రణతోస్మి నిత్యం எய்தற்கரியமறைகளை ஆயிரமின் தமிழால் செய்தற்குலகில் வரும் ஷடகோபனை சிந்தையுள்ளே பெய்தற்கிசையும் பெரியவர் சீரை உயிர்கள் எல்லாம் உய்தற்குதவும் இராமானுசன் எம்முரு துணையே. ஏறார் மதுர கவி இவ்வுலகில் வந்துதித்த சீராரும் சித்திரையில் சித்திரை நாள் ஆருலகில் மத்துள்ள வாழ்வார்கள் வந்துதித்த நாள்களிலும் உத்ததமக்கென்னு நெஞ்சே ஓர் வாய்த்த திருமந்திரத்தின் மத்திமமாம் பதம் போல் சேர்த்த மதுர கவிசை கலையை ஆர்த்த புகழ் ஆரியர்கள் தாங்கள் அருளிச் செயல் நடுவே சேர்வித்தார் தாத்பரியம் தேர்ந்து. ஹஸ்தஸ்தாளத்விதயம் பிரபஜ்யே சடாரி வாக்வியாசமுதார கீர்த்திம் மாதுரிய சம்ஸ்லிஷ்ட கவித்வயுக்தம் மகத்வ சம்பாவித புத்தி தத்துவம் அஷ்டாட்சரி மகித மந்திர சுமத்யபூத வர்ணத்வயம் நம இதீட்யமுசந்தி யத்தி தத்வத் பிரபாவி மதுரம் கவிவர்ய கீதம் சுஸ்னிக்த கிரந்திபர ரஜ்ஜு சுனாமதேயம். ஸ்ரீமத் கிருஷ்ண சமாஹ்வாய நமோ யாமுனசூனவே యత్కటాక్షైకలక్ష్యాణం సులభ శ్రీధర సదా. ఈనాడు గోష్ఠికి స్వాగత వచనాలను తెలియజేస్తూ ఆళ్వార్ల కృపే మనకి పెద్దది అని, ఆ కృపయే అన్న చోట మాత్రం కాస్త టైం తీసుకున్నారు తప్ప మిగిలిన ఎక్కడా ఆగకుండా పరుగులు 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 పెడుతూనే ఉన్నారు. అంత ఫాస్ట్ గా మొత్తం అంతా చెప్పేయాలనేటటువంటి ఆ ఆర్తికి ముందు మంగళాశాసనం చేస్తున్నారు. విషయం బాగా అవగతం అవుతూ ఉంటే, ఆ రకమైనటువంటి వ్యాసంగం చేసే అలవాటు ఉంటే చెప్పకుండా ఉండలేని స్థితి వస్తుంది. అంచేత సమగ్రంగా అంతా చెప్పేయాలి అనేటటువంటి తాపత్రయంతో ఫాస్ట్నెస్ ఎక్కువైపోయింది. అంత ఫాస్ట్ గా ఇప్పుడు విషయ వివరణం ఒక పక్క, చెప్పేటటువంటి తీరు ఒక పక్క, రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవాలి. అది మీకు ఒక శిక్షణ అనుకోండి. మననం చేసే విధానంలో కూడా విషయాన్ని పొందుపరచాలి, చెప్పే తీరుని ఇంపుగా చేసుకోవాలి. విషయం మీదే శ్రద్ధ ఉంటే తీరు మీద మనకి దృష్టి ఉండదు. అప్పుడు ఏం చేస్తాము అంటే విషయం మీదే దృష్టి పెట్టి తీరుని మనం పట్టించుకోకుండా త్వరగా చెప్తూ ఉంటాం. అలా అక్కర్లేదు, హాయిగా చెప్పాలి. ఇంతమిళ్ పాడినాన్ అని అనుకుంటున్నాం కదా, అసలే మీ మాట తొందర. అలాంటిది మీరు ఇంకా అంతా చెప్పేయాలనేటటువంటి తొందర పడితే దానివల్ల ఏమవుతుంది అంటే మీకు నిశ్చింత ఉండదు, విన్న వాళ్ళకి నిశ్చింత ఉండదు. ఇవాళ మీరు చేసినటువంటి ప్రయత్నం చాలా చాలా అభినందనీయం, కానీ అంత ఉపోద్ఘాతం అవసరం లేదు. ఎందుకంటే ఇంతకు ముందు మనం ఆ ఉపోద్ఘాతాన్ని అంతటినీ చెప్పుకుంటూ వస్తున్నాం కాబట్టి ఆ నమః పదార్థం అని కానీ, శత్రుఘ్నుడని కానీ, ఈ విశేషత్వము, శేషి, ఈ పార్ట్ మనం కొంచెం తగ్గించేసుకుంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు అంటే, మనం నిన్న చెప్పుకున్నాం కదా ఆ ఒక్కొక్క పాశురంలో ఏవేవి చెప్పబడ్డాయి, అక్కడి నుంచి మీరు మొదలు పెట్టారనుకోండి, అప్పుడు ఇంకా నిన్నటి పాశురంలో ఉండేటటువంటి విశేషార్థాలని చక్కగా చెప్పగలిగేటటువంటి అవకాశం, సమయం మనకు కలుగుతాయి. వినడానికి, తెలుసుకోవడానికి కూడా ఇంకా స్పష్టంగా మనం తెలుసుకోగలుగుతాము.
ఇది మీలో ఉండేటటువంటి శక్తిని సవరించే సూచన. ఇది మీరు చేసినది కరెక్ట్ కాదు అని చెప్పి ఎత్తి చూపే దోషం కాదు. మీకు ఎంతో విషయ పరిజ్ఞానం ఉంది, మీకు ఈ సంప్రదాయ అనురక్తి ఉంది. ఆ విషయ పరిజ్ఞానంతో మీరు మీ తీరుని ఇంకా చక్కగా నెమ్మదిగా చెప్పగలిగేటటువంటి తీరుగా మలుచుకుంటే చాలా అద్భుతంగా రాణిస్తారు అని. అలా రాణించాలి, అలా చక్కగా సద్గ్రంథాలని అందరికీ అందించాలి, సంప్రదాయ సేవ ఇతోధికంగా చేసుకోవాలి అని ఆచార్యులని పెరుమాళ్ళని ప్రార్థన చేస్తూ, నిన్న మంచి పాసురం, అంటే అన్ని మంచి పాసురాలైనా అందులో మళ్ళీ ఎంచదగినటువంటి పాసురం అని కదా నిన్న అనుకున్నా. ఆచార్య అనుగ్రహ వైభవాన్ని అందంగా అందించిన మీరు ఆచార్య అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందాలి అని పెరుమాళ్ళని పెద్దలని ప్రార్థన చేస్తూ ఈనాటి వ్యాసంగాన్ని మనం ప్రారంభం చేసుకుందాం. ముందుగా పాసురానుసంధానం చేసేసుకుందాం. అవిదిత విషయాంతరస్సఠారేరుపనిషదాముపగానమాత్రభోగః అపి చ గుణవశాత్తదేకశేషి మధురకవిర్హృదయే మమావిరస్తు. வேறொன்னுன்னானறியேன் வேதந்தமிழ்செய்தமாறன் செட்டகோபன்வன் குருகூரேரெங்கள் வாழ்வாமென்னேத்தும் மதுரகவியார் எம்மையாழ்வாரவரே அரன். கண்ணினும் சிறுத்தாம்பினால் கட்டுண்ண பண்ணிய பெருமாயன் என்னப்பனில் நன்னித்தன் குருகூர் நம்பியன் அக்கால் அன்னிக்கும் அமுதூருமென்னாவுக்கே. நாவினால் நவித்து இன்பமெய்தினேன் மேவினேன் அவன் பொன்னடிமையும்பையே தேவுமத்தறியேன் குருகூர் நம்பி பாவினின்னிசை பாடித் திரிவனே. திரிதந்தாகிலும் தேவபிரானுடை கரிய கோலத் திருவுரு காண்பன்னான் பெரியவன் குருகூர் நகர் நம்பிக்கு ஆளுரியனாய் அடியேன் பெற்ற நன்மையே. நன்மையால் மிக்க நான் மறையாளர்கள் புன்மையாகக் கருதுவராதலில் அன்னையாய் அத்தனாய் என்னை ஆண்டிடும் தன்மையான் சடகோபனன் நம்பியே. நம்பினேன் பிறர் நன்பொருள் தன்னையும் நம்பினேன் மடவாரையும் முன்னெலாம் செம்பொன்மாடத் திருக்குருகூர் நம்பிக்கு அன்பனாய் அடியேன் செதிர்த்தே நின்னே. இன்னதொட்டும் இழுமையும் எம்பிரான் நின்னு தன் புகழேத்த அருளினான் குன்னமாடத் திருக்குருகூர் நம்பி என்னும் என்னை இகழ்விலங்காண்பினே. கண்டு கொண்டென்னை காரிமாறப்பிரான் பண்டவல்வினை பாத்தி அருளினான் என் திசையும் அறியவியம்புகேன் ஒன் தமிழ் சடகோபனருளையே. அருள் கொண்டாடும் அடியவரின்புற அருளினான் அவ்வருமறையின் பொருள் அருள் கொண்டு ஆயிரம் இந்தமிழ் పాడినాన్ అరుள் కండీర్ ఇవ్వులగినెల్ మిక్కదే. ఇంతవరకు మనం అర్థంతో అనుసంధానం చేసుకున్నాం. ఇప్పుడు మనం నిన్న చెప్పుకున్నటువంటి పాసురంలో ఉండే మరికొన్ని విశేషాలని తెలుసుకోబోతున్నాం. నిన్న పాసురం మీద ఒక అవగాహన వచ్చింది కాబట్టి ఇవాళ మనం చక్కగా వివరంగా, అంటే పాయింట్ గా రాసుకుంటూ నిలుపుకోవలసినటువంటి ఎన్నో విశేషార్థాలని ఇవాళ మనం తెలుసుకోబోతున్నాం. ఆచార్యుల యొక్క కృపకి మించినది మరొకటి లేదు అనేది ఇందులో ఉండే సారాంశం. దాన్ని చాలా విశిష్టంగా ఇవాళ మనం తెలుసుకోబోతున్నాం. జాగ్రత్తగా వినండి. నేను అర్థమైపోయింది అని అనుకోకండి. ఇవి అంతులేని లోతైనటువంటి విషయాలని మనకి అందించినటువంటి అద్భుతమైనటువంటి పాశురాలు. అలాంటి దివ్య ప్రబంధం అయిపోతోంది అప్పుడే. అందులో మనం కాస్త ఊనిక తీసుకుని ఆచార్య వైభవాన్ని బాగా మనస్సుకు పట్టించుకోవాలి అంటే మరికొంత దీంట్లో ఉండే విశేషార్థాలని మనం తెలుసుకోవాలి. చివరిలో మీరు అనుసంధానం చేయవలసినటువంటి పాశురాలని చెప్తాను, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. నిన్న చెప్పాను కదా, ఎవరినైనా చదవమన్నప్పుడు ఇదా అదా అని కన్ఫ్యూజ్ అవ్వకండి. నేను ముందుగానే నెంబర్లు కూడా చెప్తూ ఉంటాను. జాగ్రత్తగా అలర్ట్ గా ఉండి దాన్ని వెంటనే రిసీవ్ చేసుకుని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇవాళ అనుసంధానం చేయవలసినటువంటి పాసురాలు తిరువాయుమొழிలో 7, 9, 3 7, 9, 3 ఆ మొదల్వన్ అనేటటువంటి పాసురం అది. అలాగే 7, 2, 11 7, 2, 11 3, 1,
10 3 1 10 ఈ 3 పాసురాలు కూడా తిరువాయుమొழிలో ఉండేటటువంటి పాసురాలే. ఇవి కాకుండా తిరుమాలై అనేటటువంటి దివ్య ప్రబంధంలో 42వ పాసురం 44వ పాసురం ఇవి చివరిలో అనుసంధానం చేద్దురుగా. ఇప్పుడు మనం నిన్నటి పాసురంలో ఉండేటటువంటి పదాలు ఇంతకు ముందు ఏ పాసురాలలో వచ్చాయి అనేది మొట్టమొదటి టాస్క్ కింద మనం చేద్దాం. నేను అడుగుతూ ఉంటాను, మీరు ఆ పాసుర సంఖ్యను పెడుతూ ఉండండి. మరయిన్ పొరుల్ అని వచ్చింది కదా. మరై అనే పదం ఏ పాసురంలో వచ్చింది ఇంతకు ముందు? కన్నినం సిరుత్తాంబులోనే. నన్మయాల్ మిక్క. గుడ్. నన్మయాల్ మిక్క నాన్మరయ్యాళరగల్ అనేటటువంటి పాసురంలో నాల్మరై అనేటటువంటి పదప్రయోగం మనకి కనిపిస్తుంది. రెండవ పాసురంలో నావినాల్ నవిత్తిన్బమేదినే మేవినే నవన్ పొన్నడి మేమయ్యే, అందులో ఎక్కడొచ్చింది మరై అనేటటువంటి పదం? 4వ పాసురంలోనే వచ్చింది. నన్మయాల్ మిక్క నాన్మరై ఆళరగల్ అని. అలాగే పొరుల్ అనే పదం ఏ పాసురంలో వచ్చింది? నంబినేన్ పిరర్ నన్ పొరుల్ తన్నయం అని, అందులో మనకి పొరుల్ అనేటటువంటి పదం 5వ పాసురంలో మనకి కనిపిస్తుంది. అలాగే అరుళినాన్ అనేటటువంటి పదం ఏ పాసురంలో వచ్చింది? అరుళినాన్. గుడ్. 7వ పాసురంలో అరుళినాన్ అనేటటువంటి పదప్రయోగం మనకి కనిపిస్తుంది. అలాగే మనకి ఆనందం అని చెప్పడానికి ఈ పాసురంలో ఇన్బురా అనేటటువంటి పదప్రయోగం కనిపిస్తుంది మనకి. 6వ శ్లోకంలో 6వ పాసురంలో కూడా అరుళినాన్ అని ఉంది అని పెడుతున్నారు. 6వ పాసురం అంటే ఏది? 6వ పాసురం మొదలు పాసురం అంటే మళ్ళీ మీరు అరుళినాన్. గుడ్. ఇన్ను తొట్టం యజుమయం ఎరుళ అనేటటువంటి పాసురంలో, అంటే 6వ పాసురంలోనూ 7వ పాసురంలోనూ కూడా అరుళినాన్ అనేటటువంటి పదప్రయోగం మనకి కనిపిస్తుంది. గుడ్. ఇక ఆనందం అనటానికి ఇన్బుం ఇన్బు ఉరా అని మనం అక్కడ ఇన్బు అనే పదం తీసుకున్నాం. అలాంటి అర్థాన్ని ఇచ్చేటటువంటి పదమే, అలాంటి ప్రాస కలిగినటువంటి పదమే ఒక పదం మనకి ఉంది. ఆ పదాన్ని గుర్తించి చెప్పగలమా? ఇన్బు అన్నట్టుగానే వినిపిస్తుంది ఆ పదం. ఇంతకు ముందు ఒకలా ఉన్నాను, ఇప్పుడు ఒకలా ఉన్నాను అని. ఇయంబుహేన్ అంటే ప్రయత్నిస్తాను, ప్రకటిస్తాను అని అర్థం. నేను ఒకలా ఉన్నాను, ఇప్పుడు ఇంకొకలా మారాను. నావినాల్ నవిత్తిన్బమేదినేన్ అన్న చోట మేవినేన్ అవన్ పొన్నడు మేమయ్యే, నావినాల్ నవిత్తు ఇన్బమేదినేన్. వెరీ గుడ్. ఇదొకటి మంచి గ్రహణ. ఇన్బం అనే పదం మనకి 2వ పాసురంలో అవుతుంది. అనుసంధానం చేసి ఆనందాన్ని పొందేను అనే పదంతో అదొకటి అవుతుంది. అదే పదం కాకుండా ఆ అర్థాన్ని ఇచ్చేటటువంటి పదం ఇంకో చోట ఉంది చూడండి, ఇంకొక పాసురంలో. సెంపొన్మాడ తిరుక్కురుగూర్ నంబికు. తర్వాత ఉన్న పదం ఒకసారి చూడండి, అన్బనాయ్ అని ఉంటుంది. అన్బనాయ్ అంటే ఆయన విషయంలో ప్రీతి కలిగిన వాడనే అని అర్థం అన్నమాట. అన్బు అంటే ప్రీతి, ఇన్బు అంటే ప్రీతి, సంతోషం, ఆనందం, ఇంచుమించుగా
సమానార్థకములైనటువంటి పదాలు అక్కడ ఉన్నాయి. ఇన్బం అనే పదము ఉంది, ఇన్బమే ఇది నేనని, ఇన్బురా అని ఇందులో ఉంది. అలా కాకుండా అన్బనాయ్ అనేటటువంటి ఒక పద ప్రయోగం అక్కడుంది. ఆయన పట్ల ప్రీతి కలిగిన వాడనే, ఇష్టము అని. అన్బు అంటే ప్రీతి, ఇష్టము. ఇన్బు అంటే ఆనందము పొందేటట్లుగా అని అర్థం అన్నమాట. అంటే ఇది కూడా అనుకూలమైనటువంటి ఒక ప్రీతిని కలుగ చేసేటట్లుగా, కలిగేటట్లుగా అనేటటువంటి పదప్రయోగం మనకి ఇందులో కనిపిస్తుంది. ఇక వెనుకటి పాసురాలలో తిరువాయిముషి గురించినటువంటి ప్రసంగం మనకి 2వ పాసురంలో వచ్చింది, కానీ పాటలు అని మాత్రమే వచ్చింది. ఇందులో మనకి 1000 అనేటటువంటి సంఖ్య కూడా చెప్పబడింది అని తెలుసుకుంటూ, నిన్న ఈ పాసురార్థాన్ని మనం ఏం చెప్పుకున్నాము అని అంటే, భగవంతుని యొక్క అనుగ్రహాన్ని, దయని కొనియాడేటటువంటి దాసులు ఆనందం పొందేటట్లుగా వేదార్థములను అందంగా మనకి అందించారు, అనుగ్రహించారు. అదే ఆయన యొక్క దయ. దయతో భగవంతుడు ఏమందించాడు? భగవంతుడు అందించాడా లేకపోతే నమ్మాళ్వార్లు అందించారా అనే చోట ఇవాళ మనం వివరాన్ని తెలుసుకోబోతున్నాం. నిన్న క్రియాపదాలు అరుళినాన్, పాడినాన్ అని 2 క్రియాపదాలు అని కదా నిన్న మనం అనుకున్నాం. భగవంతుని యొక్క దయను కొనియాడేటటువంటి దాసులు ఆనందమించేటట్లుగా వేదార్థములను అనుగ్రహించేరు అనుకుంటున్నాం. ఆ అనుగ్రహించిన వారు ఆళ్వార్లు అని నిన్న మనం నిశ్చయంగా చెప్పుకున్నాం. ఇవాళ మనం ఇంకొక అర్థాన్ని చెప్పుకోబోతున్నాం అన్నమాట. అలా ఆళ్వార్లు వేదార్థాన్ని 1000 సంఖ్య కలిగినటువంటి పాటల ప్రబంధంగా అందించారు అన్నారు, తమిళంలో అందించారు అని అన్నారు. అలా అందించినటువంటి ఆ దివ్య ప్రబంధం స్వయం ప్రతిభతో కాకుండా భగవంతుని యొక్క అనుగ్రహంతోనే అందించారు అని చెప్పారు. అలాంటి కృప కలిగినటువంటి ఆళ్వార్లు, ఆయన కృప అన్నింటినీ మించినటువంటి గొప్పతనం కలిగినది, అన్నిటికంటే పెద్దది అని నిన్నటి పాసురార్థాన్ని మనం అనుసంధానం చేసుకున్నాం. ఇప్పుడు ఇది వేదార్థ రూపము అనే దాన్ని మనకి ముందు స్పష్టం చేస్తున్నారు. వేదార్థ సంగ్రహము, వేద రూపమైనది అని. వేదార్థము అంటే వేదాంతార్థము, ఉపనిషత్తు అని నిన్న మనం అనుసంధానం చేసుకున్నాం. ఇప్పుడు మనం ఆళ్వార్ల యొక్క గొప్పతనం, భగవంతుని యొక్క గొప్పతనం, ఈ రెండిటికి ఉండేటటువంటి తేడా ఇది తెలుసుకోబోతున్నాం. ముందుగా మనం కొంచెం మన మనస్సుకి పదును పెడుతూ 1000 అనే పదం దగ్గరికి వద్దాం. 1000 అంటే 1000 అని అనుకున్నాం. ఇందాక పద్మావతి చక్క 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 విషయాన్ని చెప్పినప్పుడు 1000 శాఖలు కలిగినటువంటి సామవేదంతో సమానమైన 1000 పాటలను మనకి అందించారు అని నిన్న మనం చెప్పుకున్నాం. దాన్ని ఇప్పుడు మనం అది 1000 శాఖలు కలిగినది, 1000 పాటలతో నిండినది అని, వేదమునకు సమానమైనది ద్రావిడ వేదము అనడానికి ఎక్కడెక్కడి నుంచి మనం నిత్యం చదువుకునేటటువంటి శ్లోకాలని ఎలా గుర్తు పెట్టుకోవాలి అనే దాన్ని ఒకసారి మనం ప్రయత్నం చేద్దాం. మనకి బాగా వచ్చినవి తిరువాయిముషి పాటలు, తనియన్లు. తిరువాయిముషి తనియన్లు మీరు అనుసంధానం చేస్తారు కదా. సహస్ర శాఖోపనిషత్ సమాగమం అని ఉండేటటువంటి శ్లోకాన్ని జ్ఞాపకం చేసుకోండి. మొట్టమొదటి శ్లోకమే, నాథమునులు అనుగ్రహించిన శ్లోకమే. భక్తామృతం విశ్వజనానుమోదనం సర్వార్థదం శ్రీ శఠకోపవాంగ్మయం. అది మనకు ఇప్పుడు అవసరం లేదు. మనకు కావాల్సింది ఇక్కడేది? సహస్ర శాఖోపనిషత్ సమాగమం నమామ్యహం ద్రావిడ వేద సాగరం. వేదము, ద్రావిడ వేదము, ఇన్ తమిళ్ పాడినాన్ అని నిన్న మనం అనుకున్నాం కదా. 1000 పాడినాన్ అన్న చోట సహస్ర శాఖోపనిషత్ సమాగమం అన్న మాటని మనం గుర్తు చేసుకుందాం. వేదార్థములే ఇందులో చెప్పబడ్డాయి. వేదార్థ రత్నములకు
నిధి అయినటువంటి వాడు ఆయన అని పరాంకుశుల యొక్క వైభవం కూడా 1000తో పోల్చి చెప్పేటటువంటి ఒక శ్లోకం కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏదా శ్లోకము అంటే పరాంకుశాష్టకంలో మనకి మరొక పదం కూడా వస్తుంది. గో సహస్రం అపహంతి తమాంసి పుంసాం. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 1000 అని తమిళ పదం ఉంది మనకి. అందులో సహస్ర శాఖ అని సామవేదం గురించి చెప్పబడింది. దాని అచారమైనటువంటి ఛాందోగ్యం దాన్ని వివరిస్తోంది తిరువాయుమొഴി అని చెప్పారు అక్కడ. ఇక్కడ గో సహస్రం అపహంతి తమాంసి పుంసాం అని అక్కడ సూర్యునితో మనకి నమ్మాళ్వార్లని పోల్చి చెప్తారు. అక్కడ కూడా సహస్రం అనేటటువంటి పదం మనకి వినిపిస్తూ ఉంటుంది. అలాగే 1000 అనేదే మనకి కావాలి అని అంటే ఇందాక పెట్టారు వాన్ తిఘజం సోలై అనేటటువంటి మనకి తనియంలో తిరువాయుమొഴി తనియంలో కూడా 1000 తమిళ్ మరైగళ్ 1000 అని వస్తుంది చూడండి. కన్న తల్లి పెంచిన తల్లి అని తర్వాత మనకి చెప్తారు. అక్కడ తమిళ్ 1000 అనే ప్రయోగం గుర్తు చేసుకుందాం మనం. 1000 పాటలు కలిగినటువంటి ద్రావిడ వేదము. ఆంధ్ర తమిళ్ మరైగళ్ 1000 అనే దాంట్లో మనకి స్పష్టంగా చెప్తారు. ఇది కాకుండా ఎయింద పెరుంకీర్తి ఇరామానుషమునిదన్ అనేటటువంటి ఒక తనియను గుర్తు చేసుకోండి. అందులో కూడా ఏం చెప్పారు అంటే పేరాద ఉళ్ళం పెరా అనేటటువంటి ఆ పాశురంలో కూడా మనకి 1000 పాటలని కూడా చక్కగా పాడుకోవాలి అంటే రామానుజుల వారి పాదాలని నేను పడుతున్నాను అని అంటారు. అలాగే ఋషింజుషామహే కృష్ణ తృష్ణాతత్వమివోదితం సహస్ర శాఖాం యోద్రాక్షేత్. సహస్ర శాఖ అనడానికి మనకి ఋషింజుషామహే అంటే పరాంకుశాష్టకంలో అలాగే తిరువాయుమొഴി తనియన్లలో 1000 ఇన్ తమిళ్ అనేటటువంటి ప్రయోగాలని మనం స్పష్టంగా చేసుకుంటే వేదార్థ రత్న నిధి ఎవరు అంటే నమ్మాళ్వార్లు అని చెప్పారు. ఆయన వేదాన్ని లోకానికి అద్భుతంగా 1000 పాటలలో అందించారు అని అనుకున్నాం. నిన్న అలా అద్భుతంగా వేదార్థాన్ని ప్రతిపాదన చేసినటువంటి వాల్మీకి భగవానుని యొక్క వైభవాన్ని గురించి చెప్పుకున్నాం. 24,000 శ్లోకాలు అలా మనం చెప్పుకున్నాం. ఇప్పుడు వేదార్థమే దివ్య ప్రబంధము. ప్రధానంగా 1000 పాటలు అంటున్నారంటే ప్రధానంగా తిరువాయుమొഴి దివ్య ప్రబంధం పాడినందుకు ఇందులో వారి కృపని గురించి ప్రస్తావన చేస్తున్నారు, పొగుడుతున్నారు అని అనుకుందాం మనం. ఇది మనకి అన్నిటికంటే పెద్దది, అన్నిటికంటే చిన్నది అని మనం చెప్పుకున్నప్పుడు అందాది ప్రబంధాలలో అది తిరువాయుమొഴి పెద్దది అని, గురువుగారు రాసింది పెద్దది అని, శిష్యుడు అందించినది చిన్నది అని ఈ కన్యన శ్రీత్సాంబ గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు మనం వేదనిధి వేదార్థమే ఇది అని కదా మనం ఇక్కడ కూడా చెప్పుకోవాలి. అలా వేదార్థాన్ని చాలా సూక్ష్మంగా అందించినది ఏది, వేదార్థాన్ని చాలా విస్తృతంగా అందించినది ఏది? వాంగ్మయంలో, ఈ వైదికమైనటువంటి వాంగ్మయంలో లేదా ఆధ్యాత్మికమైనటువంటి వాంగ్మయంలో అన్నిటికంటే సంగ్రహంగా వేదార్థం వేదసారం మనకి అందుతోంది. దేని బట్టి? అన్నిటికంటే విస్తృతంగా వేదార్థం మనకి దేన్ని బట్టి అందుతోంది అనంటే గుడ్. ఓం నమో నారాయణాయ కూడా అక్కర్లేదు. ఓం అనేటటువంటి ప్రణవం ఒక్కటి తీసుకుంటే చాలు మనకి. అందులో మనకి 3 కడవలు, అందులో 3 వేదాలు, వాటిని తరచి వాటి సారం తీసి ముముక్షుపడి మనం అనుసంధానం చేసుకుంటే పెద్దలు చెప్తున్నారు కదా 3 అక్షరాలు తీశారు, అదే ఆ ఉ మా, అదే వేదసారం అని ప్రణవం తీసుకుంటే అతి చిన్నదిగా మనకి కనిపిస్తుంది. ఇక పెద్దది ఏది అనంటే మహాభారతం అంటారు. పెద్ద చాట భారతం రాశాడండి అంటారు. ఈ చాట భారతం, మహాభారతం, ఇంకా నాకు ఈ మహాభారతం చెప్పకు అని అంటారు. అదో పెద్ద మహాభారతం అండి అంటాం. అంటే దేనికి? విస్తృతికి నిదర్శనంగా చెప్పబడుతుంది. 1,00,000 కంటే మించినటువంటి శ్లోకాలతో కూడినటువంటి అద్భుతమైనటువంటి ఇతిహాసం భారతం. అది కూడా వేదసారమే అని మతి మంధానమావిచ్య ఏనాసో శృతి సాగరాత్
జగద్ధితాయ ఉదిత మహాభారత చంద్రమా అని మనకి శృతి సాగరంలోంచే వచ్చినటువంటిది మహాభారతం. ఆ మహాభారతానికి ఉండే ప్రశస్తి ఏది అంటే ఇందులో ఉన్నదే ఇందులోనైనా ఉంటుంది, ఇందులో లేకపోతే ఎందులోనూ లేదు అని అర్థం అని మనకి చెప్తున్నారు. అంచేత విస్తృతిని గురించి చెప్పాలి అంటే మహాభారతం చెప్పాలి, పరిమితిని గురించి చెప్పాలి అంటే ఓంకారం వేదసారం అని చెప్పాలి. ఇప్పుడు ఏదైనా సరే ఎలా ఉండాలి, మరీ చిన్నగానూ ఉండకూడదు, మరీ పెద్దగానూ ఉండకూడదు. ఇందాక పద్మావతికి నేనేం సూచన చేశాను, ఇంట్రడక్షన్ అంత అక్కర్లేదు, అంత తొందరగా చెప్పక్కర్లేదు, విషయం మీద దృష్టి పెట్టాలి అని చెప్పాను. అంటే అక్కడ ఎక్కువ విస్తృతి అయినా మనకి దానివల్ల కొంత ఇబ్బంది కలుగుతుంది. మరీ సంగ్రహంగా ఉన్న 5 నిమిషాలు మాట్లాడాల్సిన వాళ్ళు 2 నిమిషాల్లోనే పూర్తి చేస్తే, ఇంతకుముందు శ్రీదేవి గారు వాళ్ళకి ఇంకొంచెం విశదంగా చెప్పచ్చు అని కూడా నేను సూచన చేశాను కదా. అంచేత ఏదైనా మరీ సంగ్రహంగా ఉండకూడదు, మరీ విస్తృతంగా ఉండకూడదు. అలా మరీ సంగ్రహంగా కాకుండా మరీ విస్తృతంగా కాకుండా 1000 పాటలలో మనకి వేదసారాన్ని తమిళ భాషలో అందంగా అందరూ అందుకోవడానికి వీలుగా అందించినటువంటి కృపాళువు ఆచార్యులు అని, వారి కృపకి సాటి లేదు అని చెప్పారు. ఇప్పుడు వేదసారం అని మనం అనుకుంటున్నాం, ఆ వరుమరయిన్ పొరుల్ అని కదా అంటున్నారు. ఇందులో ప్రతిదానికి కూడా రెండు అర్థాలు ఉంటాయి. పొరుల్ అనే పదానికి 2 అర్థాలని నేను చెప్పుకున్నాం. సంపద అని ఒక అర్థము, వస్తువు అని ఒక అర్థము అని మనం చెప్పుకున్నాం. సంపద అని అర్థం కూడా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు అని అనుకున్నాం. ఐశ్వర్యం, ఆనందం అని రెండింటిని తీసుకుందాం మనం. ఆనందం కలిగించేదే ఐశ్వర్యం, గుర్తుపెట్టుకోండి. ఐశ్వర్యం వల్ల ఆనందం రాదు. ఏదైతే ఆనందదాయకమో అదే ఐశ్వర్యం అని చెప్పబడుతుంది. అంచేత భౌతికమైనటువంటి ఐశ్వర్యాలు మనకి కష్టాన్ని కలిగిస్తాయి, సుఖాన్ని కలిగిస్తాయి. నిజమైనటువంటి ఆనందం ఏది అంటే ఆనంద స్వరూపుడైనటువంటి పరమాత్మ. ఆ పరమాత్మ వేదాల చేత ప్రతిపాదింపబడుతున్నాడు. అందుకే రసోవై సహా అనేటటువంటి వేదాంత వాక్యాలని మన వాళ్ళు చెప్తూ ఉంటారు. ఆ వరు మరయన్ పొరుల్ ఏదది అంటే భగవంతుడే రసస్వరూపుడు, ఆయనే మనకి ఆనందాన్ని కలిగిస్తాడు అని, మా జీవుని ఆనందానికి భగవంతుడే కారణం అనేటటువంటి కొన్ని వాటిని చెప్తే వేదసారం ఏదని అనుకోవాలి, ఆనంద స్వరూపమైనటువంటి భగవత్తత్వం అని. ఆ భగవత్తత్వాన్ని మనం పొందడమే మనకి ఐశ్వర్యం. ఆ ఐశ్వర్యాన్ని మనకి ఇస్తున్నది ఏది అంటే వేదం ఇస్తోంది. కానీ ఆ వేదం అందరికీ అందుబాటులో ఉండటం లేదు. కాబట్టి ఆ వేదసారాన్ని ఇవ్వడానికి కృపతో ప్రయత్నం చేసిన వారు, అందించిన వారు ఆళ్వార్లు అని నిన్నటి వరకు మనం చెప్పుకున్నాం. ఇవాళ మరొక రకమైనటువంటి సమన్వయాన్ని మనం చేసుకుంటున్నాం. భగవంతుడే కదా అన్నిటికంటే గొప్పవాడు, భగవద్ అనుగ్రహమే కదా అన్నిటికంటే గొప్పది అన్నదాన్ని ఇంకొంచెం విశ్లేషణాత్మకంగా మనకి చెప్తారు. మనకి దీనికి ఉండేటటువంటి వ్యాఖ్యానాలలో 3 వ్యాఖ్యానాలలో ఉండే విశేషాలని మనం తెలుసుకుంటున్నాం. ఇందులో ఈ పాసురం దగ్గర నంజీయర్ వారి యొక్క వ్యాఖ్యానం పెరియవాచ్యాంబిళ్ళే వ్యాఖ్యానం కంటే చాలా ప్రత్యేకంగా ఉంటుంది, చాలా వేరైనటువంటి అర్థాన్ని మనకి ఇస్తుంది. అది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. దీంట్లో పాసురాన్ని 2 భాగాలుగా చేసేసుకుందాం. మనం 2 భాగాలుగా చేసుకుంటే మొదటి భాగంలో భగవంతుని యొక్క కృపని చెప్తున్నారు, రెండవ భాగంలో ఆళ్వార్ల యొక్క కృపని మనకి చెప్తున్నారు. అంటే ఇప్పుడు అరుళినాన్ అనే దానికి కర్త వేరు, పాడినాన్ అన్నదానికి కర్త వేరు. అరుళినాన్ అన్నది శ్రీకృష్ణుడు అని చెప్తారు నంజీయర్ వారు, పాడినాన్ అన్నది నమ్మాళ్వార్లు అని చెప్తారు. గుర్తుపెట్టుకుందాం. శ్రీకృష్ణుడు కూడా అద్భుతమైనటువంటి ఒక ప్రబంధాన్ని మనకు అందించాడు. అదే గీతోపనిషత్ అని చెప్పబడుతుంది. శ్రీకృష్ణుడు జగద్గురువుగా విలసిల్లాడు. ఆయన మనకి అందించినటువంటి అద్భుతమైనటువంటి ఉపనిషత్తు భగవద్గీత అని చెప్పబడుతుంది. ఇక్కడ అడియవర్ అనే పదానికి భగవద్భక్తులు అని సామాన్యార్థాన్ని చెప్పుకుందాం. నిన్ననేం చెప్పుకున్నాము, అడియవర్ అంటే ఆళ్వార్లు అని, అరుళ్ కొండాడుం అడియవర్ అని ఆళ్వార్లకు సమన్వయం చేసుకుందాం.
ఇప్పుడు శ్రీకృష్ణుడి దగ్గరకు వచ్చేసరికి శ్రీకృష్ణుడు భగవద్గీతను ఎవరికి చెప్పాడు? అర్జునుడిని వ్యాజంగా చేసుకుని చెప్పాడు. అర్జునుడేమి అంత భక్తుడు కాదు. అర్జునుడేమి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క కృపని ఎప్పుడూ కొనియాడేటటువంటి వ్యక్తి కాదు. కానీ ఆ శ్రీకృష్ణుడికి ఇంత మాత్రమైనా తన పట్ల అనుకూల భావన ఉంటే వాళ్ళని అనుగ్రహించాలనేటటువంటి ప్రేమ అధికంగా ఉంటుంది. అందుకని ఆయన శ్రీకృష్ణుడు అర్జునుడిని వ్యాజంగా చేసుకొని అరుళ్ కొండాడు అడియవర్ అంటే తన భక్తులు ఆనందాన్ని పొందేటట్లుగా అర్జునుడిని వ్యాజంగా చేసుకొని ఏం చెప్పాడు? అవ్వరు మరయిన్ పొరుల్ అరుళినాన్ అని చెప్పారు. ఆ వేదార్థాన్ని, వేదాంత సారాన్ని అరుళినాన్ అనుగ్రహించాడు భగవద్గీత రూపంగా. వేద సారాన్ని, వేద రహస్యాన్ని, గీతార్థాన్ని మనకి ప్రేమతో, కృపతో అందించాడు. అది లేకపోతే భగవంతుణ్ణి మనం చేరుకునేటటువంటి అవకాశమే ఉండేది కాదు. ఆయన ఎంత కృపావంతుడు అంటే కేవలం ఒక చిన్న అనుకూలమైనటువంటి భావనని చూసి ఆయన గీతాని అందించాడు మనకి అని మొదటి భాగానికి శ్రీకృష్ణుడు చెప్పాడు అని, భగవద్గీతని చెప్పాడు అనే అర్థాన్ని నంజీయర్ వారు రాస్తారు. జాగ్రత్తగా గమనించుకోండి, తర్వాత చదువుకోండి. 185వ పేజీలో, అలాగే తమిళం కూడా మూలం ఉంది, నంజీయర్ వారి వ్యాఖ్యానం, దాని వివరణం కూడా 185వ పేజీలో ఉంది. అందులో మనకి స్పష్టత కనిపిస్తుంది. ఇప్పుడు మనం శ్రీకృష్ణుడు, భగవద్గీత, కృప, అర్జునుడు ఇంతవరకు మనం పరిమితం అవుదాం. భగవద్గీత సకల వేద సారమా అనంటే అవును. గీతను చదివే వాళ్ళందరూ కూడా ప్రార్థనా శ్లోకాలను అనుసంధానం చేస్తారు కదా. ఆ ప్రార్థనా శ్లోకాలలో సర్వోపనిషదో గావః దోగ్ధ గోపాలనందనః పార్థో వత్సః సుధీర్భోక్తాః దుగ్ధం గీతార్ణవం మహత్ అనేటటువంటి ఒక శ్లోకం ఉంటుంది. అంటే ఉపనిషత్ సారమే గీత అని అనుగ్రహించినటువంటి వాడు పరమాత్మ అని అర్థం. అయితే అనుగ్రహించడంలో కృప ఏమిటండి? ఎందుకు కృపతో అని అంటున్నారు అనంటే, మీరందరూ కూడా మంచిగా అర్థమయ్యేటట్లుగా ఎవరైనా ఏదైనా విషయాన్ని చెప్తారనుకోండి, బా ఎంత 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 అదృష్టం అండి, ఆవిడకి ఎంత దయో మా మీద, మాకు మా బుర్రలకు ఎక్కేటట్టు చెప్తున్నారు, మాకు అర్థమయ్యేటట్లుగా చెప్తున్నారు, గొప్ప గట్టిగా కఠినమైన విషయాలు చెప్తే మాకు అర్థం కావు అని అనుకుంటూ ఉంటారు కదా. అంటే ఏదైనా సరే మనకి అందించగలిగే రీతిలో చెప్పడం అనేది అనుగ్రహానికి సూచన. నీ ఇష్టం, అర్థమైందో లేదో నాకు సంబంధం లేదు, నేను చెప్పాను అంతే, తెలుసుకుంటావో మాంతావో నీ కర్మ అంటే అది ప్రేమ ఉన్నట్టు కాదు, అది దయ ఉన్నట్టుగా కాదు, మనకి తెలిసేటట్లుగా చెప్పాలి. ఆ అనుగ్రహం గీతాచార్యునిలో మనకి కనిపిస్తుంది. ఎప్పుడు అంటే మరుగుపడి ఉండేటటువంటి అర్థాలని విడమరచి చెప్పినటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మ. మరుగుపరిచినది ఏది అంటే వేదం, విడమరిచినది ఎవరు అంటే శ్రీకృష్ణుడు. జ్ఞాపకం పెట్టుకోండి, వేదంలో ఉండేటటువంటి విషయాలు అందరికీ అర్థమయ్యేటట్లుగా ఉండకపోవటానికి కారణం ఏమిటి? ఎందుకు అలా వేదాన్ని మనకి అందించాడు పరమాత్మ అని అనుకుంటే, వేదానికి మరై అనేటటువంటి ఒక పదం ప్రయోగం చేస్తున్నారు చూడండి. మరై అంటే మరుగుని పడి ఉండడం అని అర్థం, మరుగుపరచటం అని అంటారనమాట. మనం చెప్పుకున్నామే, భగవంతుడికి నివేదన చేసేటటువంటి పదార్థాలని ప్రదర్శించకూడదు అని. పోనీ నివేదన అయిన తర్వాత ఫోటో తీసుకోవచ్చా అని మనకు సందేహం రావచ్చు. అప్పుడే చెప్తాం అనుకున్నాను, మర్చిపోయాను, ఇప్పుడు సందర్భం వచ్చింది కనుక చెప్తున్నాను. దేవుడికి నివేదన చేసేటప్పుడు మనమే కళ్ళు మూసుకొని చేస్తాం కదా, అంచేత ఫోటోలు అలాంటివి పెట్టకూడదు అని అనుకున్నాం. పోనీ నివేదన అయిపోయిందండి, దేవుడికి పెట్టేశాం, ఇప్పుడు మేము సరదాగా ఫోటో తీసుకుని అందరికీ మేము ఫార్వర్డ్ చేసుకోవచ్చా అని అన్నాం అనుకోండి, మనం తినేటటువంటి పదార్థాలను మాత్రం అందరికీ ప్రదర్శించుకుంటామా? అది పవిత్రమైంది, భగవంతుని దృష్టి దాని మీద పడింది, దాంట్లో ఉండేటటువంటి దోషాలన్నీ తొలగిపోయాయి, అది ప్రసాదంగా మారింది. ఇప్పుడు మళ్ళీ 10 మంది దృష్టి దాని మీద పడితే వాళ్ళ దృష్టి
స్వరూపులో ఉండేటటువంటి దోషం మళ్ళీ దానికి అంటుతుంది కదా. అంచేత ఆ రకంగా కూడా మనం ఆ తినే వస్తువులని బయటికి ప్రదర్శించకూడదు. ఇది ఎక్కడ మనం పాటిస్తాము అంటే పెద్దలకి తెలుస్తుంది, పెద్దల దగ్గర ఉండి పిల్లల్ని పెంచిన వాళ్ళకి తెలుస్తుంది. పిల్లలకి పాలు పట్టాలి అంటే సీసాలో పాలు పట్టేటప్పుడు కానీ, వాళ్ళకి ఏదైనా తినే ఆహారం పెట్టేటప్పుడు కానీ ఆ పాల సీసాకి ఒక బట్ట చుట్టి ఒక కవర్ పెట్టి అందులో ఎంతవరకు పాలు ఉన్నాయో తెలియకుండా కనపడకుండా చేసి పాలు పట్టడం అనేది మనం చూస్తాం. అంటే ఎందుకని అంటే దృష్టి బాగులేని వాళ్ళకి దృష్టి దీని మీద పడకుండా ఉండాలి, దృష్టి దోషం తగలకుండా ఉండాలి అని అర్థం. అలాగే రహస్యమైనటువంటి అర్థాలని, విలువైనటువంటి విషయాలని బుద్ధి లేని వాళ్ళకి, అంటే దీని మీద దృష్టి లేని వాళ్ళకి, శ్రద్ధ లేని వాళ్ళకి, ఇష్టం లేని వాళ్ళకి పూర్తిగా వివరిస్తే దాన్ని వాళ్ళు మరింతగా పాడు చేస్తారు అని మంచి విషయాలని, రహస్య అర్థాలని మరుగుపరిచి చెప్పినది అని చెప్తారు. మరై అంటే మరుగుపరచటం దేనికి? అందుకే మన సంప్రదాయ గ్రంథాలన్నింటినీ కూడా రహస్య గ్రంథాలు అంటారు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటారు రహస్యం అని ఎందుకంటారు అంటే అది ఆదరం ఉన్నవాడే తెలుసుకుంటే దాంట్లో మంచిని గ్రహిస్తాడు. ఆదరం లేని వాడికి కూడా మనం చెప్పామనుకోండి, వాడు దాన్ని గేలి చేస్తాడు, తక్కువ చేస్తాడు, దాంట్లో ఉండేటటువంటి దోషాలని ఎంచుతాడు. కనుక వేదం అన్నింటినీ ప్రదర్శించలేదు, అందరికీ అందుబాటులో ఉండేటట్లుగా చెప్పలేదు. కానీ అయ్యో అనర్థాన్ని పడుతున్నారే అని వేదంలో ఉండేటటువంటి విశేషాలను అన్నింటినీ కూడా వివరంగా చెప్పాడు గీతాచార్యుడు. కర్మ, జ్ఞాన, భక్తి, యోగాలనన్నింటినీ కూడా చాలా విలక్షణంగా చెప్పాడు, చాలా విస్తారంగా చెప్పుకుంటూ వచ్చాడు. టైం అయిపోయిందో ఏమిటో, మనలాగే చూడండి, ముందు ఇంట్రడక్షన్ ఎక్కువైపోయేసరికల్లా విషయం దగ్గరికి వచ్చేసరికి టైం చాలక ఆ టైంలోనే చెప్పాలి కాబట్టి దాన్ని మనం సంగ్రహంగా చెప్పేసేటటువంటి స్థితి ఉంటుంది. పాపం ఇది శ్రీకృష్ణ పరమాత్మే మనకు అలవాటు చేసాడేమో. మొదటంతా విస్తారంగా చెప్పుకుంటూ ఒక్కొక్క యోగం చెప్పుకుంటూ వచ్చినటువంటి కృష్ణుడికి ఇంకా యుద్ధరంగం కదా, అందుకని ప్రపత్తిని గురించి విస్తారంగా చెప్పడానికి అవకాశం లేకపోయింది. సర్వధర్మాన్ పరిత్యజ్య అని ఒక్క శ్లోకంలో మొత్తం విషయాన్నంతటినీ చెప్పేశాడు ఆయన. ఇది శ్రీ భగవద్గీతలో ఉండేటటువంటి ఒక ప్రకారం. అంటే వేదంలో ఉండేటటువంటి మిగిలిన విషయాలనన్నింటినీ కూడా, మిగిలిన ఉపాయాలనన్నింటినీ కూడా విస్తారంగా స్పష్టంగా వివరించాడు గీతాచార్యుడు. కానీ ప్రపత్తి దగ్గరకు వచ్చేసరికి మాత్రము సంగ్రహం చేసేశాడు ఆయన. ఎందుకని? ఇది కూడా వేదంలాగే అన్నీ వదిలేయి నన్ను పట్టు అనంటే అందరూ అపార్థం చేసుకుంటారేమో అని అవసరమైన వాళ్ళకి వివరించచ్చులే అని అనుకున్నాడు. ప్రపత్తిని మరుగుపరిచాడు, మిగిలిన ఉపాయాలని మాత్రము ఆయన విస్తారంగా చెప్పాడు. భగవద్గీతలో ఉండేటటువంటి స్థితి అది. కానీ భగవంతునికి ఉండేటటువంటి కృపని మించిన కృప ఆళ్వార్లకు ఉంది అనడానికి అర్థం ఏమిటి అంటే, ఆళ్వార్లు కర్మజ్ఞాన భక్తి యోగాల కంటే కూడా విస్తారంగా చెప్పింది దేనిని అంటే శరణాగతి తత్వం. ద్వయమంత్రార్థమే మనకి తిరువాయుముషి అని చెప్తారు కాబట్టి శరణాగతినే విస్తారంగా తన 1000 పాసురాలలో ఆళ్వార్లు అనుగ్రహించటం ఆళ్వార్లకు ఉండేటటువంటి కృపకి నిదర్శనం. భగవంతుని యొక్క కృపని మించినది ఆళ్వార్ల కృప అనడానికి ఇది ఒక పెద్ద నిదర్శనం అని మనకు చెప్తున్నారు. అవన్నీ నాకెందుకండి, నాకేం కావాలో దాన్ని చెప్పండి అని మనం అడిగినట్లుగా కర్మజ్ఞాన భక్తులు అర్హత ఉన్నవాళ్ళు, శక్తి ఉన్నవాళ్ళు పాటించి తద్వారా భగవంతుణ్ణి పొందుతారేమో. కానీ అందరికీ అలాంటి శక్తి ఉండదు కనుక సామాన్యులందరూ కూడా తెలుసుకునేటటువంటి రీతిలో ఆళ్వార్లు 1000 ఇంతమిళ్ పాడినాన్ అని మొదటి 2 పాదాలలో శ్రీకృష్ణుని యొక్క కృపా వైభవాన్ని చెప్పారు అని అంటారు. తర్వాతి 2 పాదాలలో మరైతే అరుళ్ కొండు అని ఎందుకు చెప్తున్నారు అంటే వేదానికి దోషం ఉండవు, ఎందుకంటే మానవులు చెప్పినది కాదు కనుక అంటారు. కానీ ఆ వేదాల్లోనే ఆ భగవంతుని అనుగ్రహంతో చెప్పిన మానవుడు చెప్తే అందులో దోషాలు ఉండేటటువంటి అవకాశం ఉంటుంది కదా అని సందేహం కలిగితే అది మానవుడు చెప్పలేదు,
దేముడే చెప్పాడు. ఆళ్వార్లని ఒక పరికరంగా తీసుకుని భగవంతుడే తనని తాను పాడుకున్నాడు అనేటటువంటి అంశాలు మనకి తర్వాత తిరువాయుముడి పాసురాల్లో వస్తాయి. మనం చివరిలో అనుసంధానం చేసుకుంటాం. కాబట్టి ఆళ్వార్లు అయ్యో పాపం ఈ శరణాగతి తత్వాన్ని వీళ్ళకి ఇంకా వివరిద్దాము అని అనుకుని అరుள்కొండు అనడంలో భ్రమ, ప్రమాదము, ప్రమాద విప్రలంభాది దోషాలు లేకుండా ఉండేటట్లుగా భగవంతుడే చెప్పాడు సుమండి, మానవ మాత్రుడు చెప్పినది కాదు అని తెలియచెయ్యటం కోసమా అన్నట్లుగా చెప్తున్నారు. అరుள்కొండు అనడం దేనికి? సంస్కృత వేదానికి ఉండేటటువంటి దోషరాహిత్యం ద్రావిడ వేదానికి కూడా ఉంది. సంస్కృత వేదం ఎలాగైతే భగవంతుని యొక్క నిశ్వాస రూపమైనదో అలాగే ద్రావిడ వేదం కూడా ఆళ్వార్ల ద్వారా బయటికి వచ్చింది. కానీ చెప్పినటువంటి వాడు పరమాత్మే. ఆళ్వార్లని ఒక ఆధారంగా చేసుకుని లోకానికి ద్రావిడ వేదాన్ని ఆయన అందించాడు అని మన వాళ్ళు దాంట్లో చాలా స్పష్టం చేస్తారు. ఇక అరుள்కొండు ఇక్కడ అంటే శ్రీకృష్ణుడి కృపా వైభవాన్ని చెప్పారు మొదటి భాగంలో, ఆళ్వార్ల యొక్క కృపా వైభవాన్ని చెప్పారు తర్వాతి భాగంలో. ఆ ఆళ్వార్ల కృప శ్రీకృష్ణుని కృపని మించినది అనడానికి కారణం ఆ గీతలో చెప్పబడిన రీతిలో కంటే తిరువాయుముడిలో శరణాగతి తత్వం చాలా స్పష్టంగా ప్రతిపాదన చెయ్యడం అని ఇందులో నంజీయర్ వారు రెండవ వివరణని చేస్తారు. అంటే ఇప్పుడు ఈ పాసురంలో మనం అనుగ్రహించినటువంటి వారు ఆళ్వార్లు అని ఒకే అర్థాన్ని చెప్పుకోవచ్చు. కాదు, మొట్టమొదటిగా గీతారూపంగా అనుగ్రహించినటువంటి వాడు శ్రీకృష్ణుడు, అందులో ఉండేటటువంటి సారభూతమైనటువంటి అర్థాన్ని కృపతో మనకి అనుగ్రహించినటువంటి వారు ఆళ్వార్లు అని నంజీయర్ వారి యొక్క సమన్వయాన్ని బట్టి మనం స్పష్టంగా తెలుసుకోవాలి. అయితే ఇక్కడ అరుళ్ అనేటటువంటి పదం ప్రతి చోట మనకి కనిపిస్తోంది. అనుగ్రహం అనేది ఒకటి చెప్తున్నారు, దయా వైభవాన్ని చెప్తున్నారు. దానితో పాటుగా గొప్పది 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 అని కూడా చెప్తున్నారు. ఈ గొప్పతనం అంటే అంతకు మించినది మరొకటి ఏమీ లేనిది అనేటటువంటి అంశాన్ని మనకి ఇందులో ప్రతిపాదన చేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ మీకు ఒక చిన్న టాస్క్ ఇస్తాను, నిద్రపోతుంది, మళ్ళీ మీరు అలర్ట్ అయిపోతారు కాబట్టి చెప్తున్నాను. గీతాచార్యుణ్ణి గురించి మనం ఇప్పుడు ప్రస్తావన చేసుకున్నాం కదా. గీతాచార్యుడిగా శ్రీకృష్ణుణ్ణి గురించినటువంటి ఒక స్ఫురణ కలిగేటట్లుగా వరదరాజస్తవంలో ఒక శ్లోకం ఉంటుంది. ఆ శ్లోకం ఏది అనేది మనం తెలుసుకోగలమా? ప్రయత్నం చేద్దాం. ఎంచేత అంటే దానికి మీకు ఒక క్లూ కూడా నేను ఇస్తాను. స్వామి యొక్క చేతులు ఎర్రగా ఉన్నాయి. ఆ ఎర్రగా ఉండడానికి కారణం ఏమై ఉంటుంది అని 3 ప్రశ్నలు వేస్తారు కూరత్నాళ్వాన్ వరదరాజు యొక్క శ్రీహస్తాలని గురించి వర్ణన చేస్తూ. ఎందుకు నీ చేతులకి ఎరుపుతనం వచ్చింది అని అడుగుతారు. వెరీ గుడ్, వచ్చింది ఆన్సరు. నెంబర్ కరెక్టో కాదో నాకు తెలియదు. శ్లోకం మొదలు పెట్టండి, దాన్ని బట్టి నెంబర్ చెప్తాను. గుడ్, పదం కూడా వచ్చింది. రింఖాతః వ్రజ సదనాంగణేషు కిన్నో. వెరీ గుడ్. నువ్వు వ్రజ సదనాలలో పాకడం వల్ల చేతులు ఎర్రబడ్డాయా అని అడుగుతున్నారు. గోవులని మేపడం కోసం కర్ర పట్టుకోవటం వల్ల చేతులు ఎర్రబడ్డాయా అని అడుగుతున్నారు. పెద్దవాడి అయిన తర్వాత ఆలంబాత్ హయ నయ సూత్ర తోత్రయోర్వా అని ఒక పదం ఉంటుంది చూసారా, అది మనం గీతాచార్యుణ్ణి మనకి స్పష్టంగా తెలియచేస్తుంది. ఆ సూత్రాన్ని తోత్రాన్ని పట్టుకున్నావు కాబట్టే నీ చేతులు ఎర్రబడ్డాయా పాణీనాం అంటూ ప్రశ్న వేస్తారు. అందులో ఇక్కడ మనం గీతాచార్యుల యొక్క వైభవం, శ్రీకృష్ణుని యొక్క వైభవం తీసుకోవాలి అని అనుకుంటే భగవంతుని యొక్క అనుగ్రహం ఎలా ఉంటుంది అనడానికి, పెద్దతనం అనేది ఎలా ఉంటుంది అనడానికి ఒక మంచి విషయాన్ని ఇవాళ మనం ప్రస్తావన చేసుకుందాం. నిన్న మనం అరుళ్ అనే దాంట్లో భగవంతుడు నా పట్ల చూపినటువంటి కృప అనడానికి ఒక 2-3 పాసురాలు అనుసంధానం చేసుకున్నాం.
చెన్నియోంగులో ఉండే పాసరం నిన్నరుళే పురిందు ఇరుందే అనే ఒక పాసనాన్ని అనుసంధానం చేసుకున్నాం. నిన్న పెరియ తిరుమొழிలో పాసరం ఎవరు అనుసంధానం చేశారో వాళ్ళ జ్ఞాపకం ఉందో లేదో, నిన్న పెరియ తిరుమొழிలో చాలా చపలుడనే తిరిగాను, ఏం చేస్తాను, కానీ ఇప్పుడు భగవంతుని యొక్క అనుగ్రహం నేను పొందేను అని అంటూ ఎక్కడ ఏ రూపం ప్రస్తావన చేశారు అందులో అని మహావరాహ రూపాన్ని గురించినటువంటి ప్రస్తావన నిన్న పెరే తిరుమడి పాసురంలో మనం అనుసంధానం చేసుకున్నాం. ఇక్కడ నెడు విసుంబణవం పన్నియాయ్ అన్ను పారగంకీండ పాழிయాన్ అని వచ్చింది. ఆ వరాహమూర్తి ఎంత పెద్ద మూర్తి అని ఇప్పుడు మనకి మిక్కదే అని అన్నారు కదా, ఆ పెద్దతనం ఇంత పెద్దది అరుళ్ అంటే భగవంతుని పట్ల ఉండేటటువంటి అభినివేశం, భగవంతునికి ఆళ్వార్లకి ఉండేటటువంటి అభినివేశం, ఆళ్వార్లకు ఉండేటటువంటి అనుకంప, ఈ రెండు చెప్తున్నారు. మధుర కవులు చెప్తున్నది ఏది అంటే ఆళ్వార్లకి పెరుమాళ్ల పట్ల ఉండేటటువంటి అభినివేశం అంటే ఇష్టం, ఆశ, ఆళ్వార్లకి మధుర కవుల పట్ల ఉండేటటువంటి అనుకంప అంటే దయ, కరుణ అని అనుకుంటున్నా. ఆళ్వార్లు ఏం చెప్పుకున్నారు, మధుర కవులు ఏం చెప్తున్నారు అంటే ఆళ్వార్లు ఏం చెప్పుకున్నారు అంటే నేనే పెద్దవాణ్ణి అని చెప్పుకున్నారు. పెరియ తిరువందాదిలో పాసురం మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం కదా, నువ్వొచ్చి నాలో ఉన్నావు కాబట్టి నీకంటే నేనే పెద్దవాణ్ణి అన్నారు, అందుకే పెరియ తిరువందాది అని పేరు వచ్చింది అని అక్కడ చెప్పుకున్నారు. అలాగే తిరువాయుముడిలో నిన్న చెప్పుకున్నామే, నాకు నీ మీద ఉండేటటువంటి ఆశ నీకంటే కూడా పెద్దదయ్యా అన్నారు. ఎన్ అవా అరా అని. వాళ్వార్లేమో భగవంతుడి పట్ల తనకు ఉండేటటువంటి ప్రీతి అన్నిటికంటే గొప్పది అని చెప్పుకున్నారు. అప్పుడు శిష్యుడు చెప్తున్నారు, స్వామి మీరు అదే పెద్దది అనుకుంటున్నారు, అంతకంటే పెద్దది ఒకటి ఉందండి మీలో, అది నాకు తెలుసు అన్నారు. ఏమిటది అంటే భగవంతుడి మీద మీకు ఎంత ప్రేమ ఉందో అది పక్కన పెట్టండి, అది పెద్దదో చిన్నదో మీరు చెప్పుకుంటున్నారు, మీ ఇష్టం, కానీ దాన్ని మించినటువంటి కరుణ మీలో ఉందని, నా పట్ల మీరు చూపినటువంటి కరుణ ఉంది చూసారా, అది ఆ అభినివేశం కంటే కూడా పెద్దది అని చెప్పడం కోసమే ఆళ్వార్లకే చెప్తున్నారేమో అరుళ్ కండి అని. ఆ స్వామి మీరు పొరపాటు పడుతున్నారు, దానికంటే ఇది పెద్దదండి, దానికంటే ఇది పెద్దదండి అని, అదే పెద్దది, కరుణే పెద్దది అని ఇందులో మనకి స్పష్టం చేస్తున్నారు. భగవంతుని కరుణ అయినా ఆచార్యుల కరుణ అయినా ఎంత గొప్పది అనడానికి శ్రీకృష్ణ కర్ణామృతంలో మనం ఎన్నో పద్యాలు, ఎన్నో శ్రీకృష్ణ లీలలని అనుసంధానం చేసుకుంటాం. కొన్ని ప్రసిద్ధంగా ఉంటాయి, కొన్ని పెద్దగా మనకి మళ్ళీ చెప్పుకునేవి శ్లోకాలు ఉండవు. వాళ్ళు యథాలాపంగా చూస్తే నిన్న ఆ వరాహమూర్తి యొక్క వైభవాన్ని గురించి చెప్పారు. సాధారణంగా పెద్ద రూపం అంటే మనం త్రివిక్రమావతారం అని మాత్రమే అనుకుంటున్నాం, కానీ స్వామి ఎత్తినటువంటి వరాహ రూపం కూడా అంత పెద్దదే అని మనకి నిన్నటి పాసురం ద్వారా తెలుస్తుంది. ఎంత పెద్ద వరాహం ఉంది అక్కడ అని ఆకాశాన్ని అంత పెద్ద అని అన్నారు ఆళ్వారు. అంటే వరాహమూర్తి ఏదో మామూలుగా ఉండేటటువంటి వరాహం కాదు, విశ్వాన్ని అంతటినీ ఆవరించినంతటి పెద్ద విశ్వరూపంగా ఉంది ఆ వరాహం. అందుకే మనకి విష్ణు సహస్రనామంలో మహావరాహో గోవింద అని మహావరాహం అని అంటారు. ఎందుకంటే ఇక్కడ ఈ వరాహమూర్తి యొక్క ప్రసిద్ధి అంటే పెద్దగా ఉండడం, ఆ పెద్దగా ఉండేటటువంటి వాడు ఇష్టంతో దయతో ఆయన మనకి అందడం అని. ఇప్పుడు మనకి రఘునాథాచార్య స్వామి వారి శిష్యకోటి సునంద గారు కదా, అందుకని వారి ద్వారా విని ఉంటారు. వెంటనే ఆయన మనకి సాధారణంగా చెప్పేటటువంటి ఒక శ్లోకాన్ని చెప్పేస్తున్నారు. ఉయ్యాల్లో పడుకున్నాడు ఈ పిల్లడు, కానీ ఆ భగవంతుడి యొక్క రోమ కూపాలలో కొన్ని వేల అండాలు ఉంటూ ఉంటాయి అని. అది కూడా ప్రసిద్ధమైన శ్లోకమే, అది కూడా మనం గురువు గారి ద్వారా వినేశారు. ఇవాళ ఒక విషయం, ఒక అందమైన శ్రీకృష్ణ కర్ణామృతంలో ఉండేటటువంటి ఒక శ్లోకాన్ని మనం ఇప్పుడు అనుసంధానం చేసుకుంటున్నాం అనమాట. ఏది అది అని వరాహమూర్తిగా ఆయన తన రూపాన్ని చేసుకున్నాడని. చేసుకున్నవాడు దేనికోసం? భూమిని ఉద్ధరించడం కోసం. భూమి ఎక్కడ ఉంది అంటే
మట్టడుగున ఉంది. అండకటాహానికి అంటుకుని ఉంది. ఆ అండం ఎక్కడ అవుతుంది అంటే నీటిలో తేలియాడుతూ అవుతుంది. ఇప్పుడు ఈ వరాహం ఆ కిందకి వెళ్ళి అండభిత్తి నుంచి దాన్ని వేరు చేసింది, తన ముట్ట మీద పెట్టుకుని వచ్చింది. ఇప్పుడు అలాంటి అద్భుతమైనటువంటి ఆ మూర్తికి తిరుమంజనం చెయ్యాలి అని అనిపించింది. తిరుమంజనం చెయ్యాలి అని అంటే ఎవరు చెయ్యాలి? భూమిని అంతటినీ కూడా ఉద్ధరించిన వాడు ఆయన. ఆ భూమిలో ఉండేవే కొండలు, సముద్రాలు మొదలైనవన్నీ కూడా. ఇప్పుడు సప్త సముద్రాలే తీసుకోండి. ఈ సముద్రాలు పెరుమాళ్ళకి వరాహమూర్తికి తిరుమంజనం చెయ్యాలి అని ప్రయత్నం చేస్తున్నాయట. కాళ్ళు కడిగితే బాగుండని అనిపిస్తుంది కదా పెద్దలు ఎవరైనా వస్తే. అలా తిరుమంజనం చెయ్యాలనుకుంటే మొత్తం సముద్రంలో నీరంతా వచ్చి పడుతూ ఉంటే ఆ వరాహమూర్తి ఒంటి మీద ఉండేటటువంటి ఒక రోమ కూపాన్ని కూడా తడపడం లేదుట. ఆ నీళ్లు అది తడవడానికి కూడా చాలడం లేదు. మొత్తం సముద్ర జలం అంతా ఆ వరాహమూర్తిని అభిషేకించాలని ప్రయత్నం చేస్తే ఆయన యొక్క ఒంటి మీద ఉండేటటువంటి రోమ రంధ్రం, ఒక రంధ్రం కూడా పూరించుకోవడం అనేది సాధ్యం కావడం లేదు. ప్రయత్నం నీళ్లు పోస్తూ ఉంటే అలా వెళ్ళిపోతున్నాయి అంటే చూడండి ఎంత పెద్ద వరాహమూర్తి అయి ఉంటుంది అనేదాన్ని మనకు అందదనమాట. మీకదే అంటే మనకి ఆ పెద్దతనం, ఆ గొప్పతనం అందాలి అంటే ఇప్పుడు అమ్మ అయితే తిరుమంజనం సాధ్యం కాదనమాట. అన్ని నీళ్లు ఎక్కడ తెస్తామండి? మా ఇంట్లో పెరుమాళ్ళు చిన్నగా ఉంటారు, చక్కగాను హాయిగా ఒక గ్లాసెడు నీళ్లు చాలు. లేదు పాలు పెరుగు ఇవన్నీ అంతంత తేవాలంటే ఎక్కడ తేగలుగుతాము? మన పెరుమాళ్ళు ఎంత హాయిగా స్వీకరిస్తున్నారు చూడండి తిరుమంజనాలు. ఇప్పుడు కృష్ణ కర్ణామృతం కదా. అలాంటి మహానుభావుడు, అలాంటి వైభవం కలిగినటువంటి వ్యక్తి స్నానం ఆడించిందండి యశోదాదేవి. ఎన్ని నీళ్లు పోసింది కనుక? దోసెడు నీళ్లు పోసింది అంతే. ఆ దోసెడు నీళ్లకి ఒళ్ళంతా తడిసిపోయింది. అలా యశోదమ్మ చేత స్నానం చేయించబడ్డాడు. అలా చేయించబడినటువంటి ఆ రూపం ఎవరనుకుంటున్నారు అంటే మొత్తం సముద్రాలన్నీ ప్రయత్నం చేసిన వరాహమూర్తి యొక్క రోమ రంధ్రాలలో ఒక రంధ్రం కూడా నిండకుండా ఉండేటటువంటి మహానుభావుడు అంటారు. ఇది శ్రీకృష్ణ కర్ణామృతంలో ఉండేటటువంటి శ్లోకమే. ఎందుకో అలా ఒక్కొక్కసారి మనం దాన్ని అలాంటి శ్లోకాలను పెద్దగా పట్టించుకోము. ఇప్పుడు మిక్కదే అంటున్నారు కాబట్టి యద్రోమరంధ్ర పరిపూర్తి విధావదక్ష ద్వితీయాశ్వాసంలో 46వ శ్లోకం శ్రీకృష్ణ కర్ణామృతం ఉంటే దాన్ని టిక్ చేసి పెట్టుకోండి. యద్రోమరంధ్ర పరిపూర్తి విధావదక్ష ఆ మహావరాహము యొక్క రోమ రంధ్రాలని పూరించటంలో అసమర్థములైనాయిట. వారాహ జన్మని బభూవు అమీ సముద్రాహ. ఇదిగో సముద్రమంతా పెద్దది అంటాం. వరాహం దగ్గర సముద్రం ఏమైంది? ఇంత చిన్నదిగా కనిపిస్తోంది. అమీ సముద్రాహ తం నామనాథో ఆ భగవంతుణ్ణే సుమండి అరవింద దృశో అలా కళ్ళు విప్పార్చుకుని చూస్తున్నాడట. అమ్మ ఏం చేస్తుంది? అమ్మ నాకెలా స్నానం చేయిస్తుంది అని. యశోదాదేవి పాణిద్వయాంతరజలై స్నపయాం బభూవ. పాణిద్వయ అంతర జలములు అంటారు. పిల్లలకి నీళ్లు పోసినప్పుడు ఎలా పోస్తారు? మగ్గులతో తీసి పొయ్యరు, చెంబులతో ముంచి పొయ్యరు. ఎలా పోస్తారు? పెద్దవాళ్ళందరికీ తెలుసు కదా. కాళ్ళల్లో పడుకోబెట్టుకుని పక్కని ఒక వెడల్పాటి ఒక బేసన్ లాంటి దాంట్లో గోరువెచ్చని నీళ్లు పెట్టుకుని వాటిని ఇలా దోసిళ్లతో తీసి ఇలా కొడుతూ ఉంటారు చూసారా? అది కూడా ఎంత అందంగా చెప్తున్నారో చూడండి. పాణిద్వయాంతర జలై ఒక దోసిలిలో ఉండేటటువంటి నీటితో స్నపయాం బభూవ స్నపనం కావించింది, స్నానం చేయించింది అని అంటున్నారు. ఎందుకు ఈ శ్లోకం ఇక్కడ చెప్పుకోవడము అని అంటే అరుళ్ అంటే ఏమిటో అర్థం కావడం కోసం చెప్పుకుంటున్నాం అన్నమాట. కృప అంటే ఏమిటి? ఎలా కృప చూస్తాడు? ఏ కృప ఆయనని మనకంత సులభుణ్ణిగా చేస్తుంది? ఆ కృప లేకపోతే ఆయనకు ఉండేటటువంటి ఆ వైభవం, ఆ గొప్పతనం ఎంతటిది అనుకోవడానికి ఇదిగో ఈ ఒక్క అనుభవం మనకి సరిపోతుంది.
ఎందుకు కృప చూపించాడు యశోదాదేవి మీద అనంటే మనకి వాళ్ళ పూర్వజన్మ చరిత్ర తెలుస్తుంది కదా. తపస్సు చేశారు, నీ లీలారసాన్ని అనుభవించాలి అని అనుకున్నారు కాబట్టి వాళ్ళకి అందాడు. ఇప్పుడు భగవంతుని కృప అంతటిది అయినా దానికి కూడా ఒక కారణం ఉంది. వాళ్ళు ఏదో తపశ్చర్య చేసి వరాలు కోరితే వాళ్ళకి అందుబాటులోకి వచ్చాడు. కానీ ఆచార్యులైతే అలా కూడా అపేక్షించేటటువంటి వారు కాదు. ఆచార్యులు మన నుంచి ఏమీ అపేక్షించకుండా మనని అనుగ్రహిస్తాడు. అంత కృపావంతుడైనటువంటి పరమాత్మ కూడా మనని విడిచిపెట్టకుండా మనని అనుగ్రహించేటటువంటి వారవుతారు ఆచార్యులు అని. అందుకే అరుళ్ కండీర్ ఇవ్వులఘినిల్ మిక్కదే అని చాలా అద్భుతంగా మనకి ఇందులో వివరణ చేస్తున్నారు. అంటే భగవంతుని కృపకి అయినా ఒక హద్దు కానీ ఒక హేతువు కానీ ఉంటుందేమో కానీ ఆచార్యుల యొక్క కృపకి ఎక్కడ ఏ రకమైనటువంటి హేతువు అవసరం లేదు. నిర్హేతుకంగా మనని కృప చూసేటటువంటి మహానుభావులు ఆచార్యులు కనుక ఆచార్య కృపకి సాటి అయినది మరొకటి లేదు. అంటే ఈ పాసురంలో ఏం చెప్తున్నారు? ఈ పాసురంలో అంటే తిరువాయుమొழிలో ఉండే పాసురాలు గొప్పవా? నో ఆన్సర్ అన్నమాట. తిరువాయుమొഴి పాసురాలని చెప్పినటువంటి ఆళ్వార్లు గొప్పవారా? నో, అది కూడా ఆన్సర్ కాదు. తిరువాయుమొழிని ఆళ్వార్ల చేత చెప్పించినటువంటి పెరుమాళ్ళు గొప్పవాడా? నో, కాదు. పెరుమాళ్ళ యొక్క కృప గొప్పదా? కాదు. మరి తిరువాయుమొഴి పాసురాలని భగవంతుని కృపతో మనకి అనుగ్రహించినటువంటి ఆళ్వార్ల యొక్క కృప గొప్పది అంటున్నారు. తిరువాయుమొழிని చెప్పారు, పాసురాలని చెప్పారు, భగవంతుణ్ణి చెప్పారు, భగవంతుని కృపని చెప్పారు, ఆళ్వార్ల కృపని చెప్పారు. అన్నిటికంటే మించినది ఏది అంటే ఆళ్వార్ల యొక్క కృప అన్నిటికంటే గొప్పది అంటూ అక్కడ మనకి రఘునాథాచార్య స్వామి వారి వ్యాఖ్యానంలో ఒక చమత్కారమైనటువంటి ఒక శ్లోకాన్ని ఇస్తున్నారు. ఇప్పుడు మహావరాహాన్ని వర్ణించినప్పుడైనా మీరు వీలుంటే చూసుకోండి. శ్రీ విష్ణు సహస్రనామ భాష్యం ఉంటే చూడండి. మహావరాహ అనే పాదం దగ్గర చెప్పిన నామం దగ్గర చెప్పిన అర్థం చూడండి. విష్ణు పురాణంలో కూడా మహావరాహ అనే ప్రయోగించారు అని అక్కడ ఒక శ్లోకాన్ని ఇస్తారు. ఆ శ్లోకంలో భూమిని ఎత్తి పైకి తెచ్చినటువంటి ఆ వరాహమూర్తి ఎలా ఉన్నాడట అంటే నీలమణు కొండలాగా ఉన్నాడు అని వర్ణించారు అక్కడ. ఇప్పుడు అక్కడ వ్యాఖ్యానం రాస్తారు మహానుభావులు రంగనాథాచార్య స్వామి వారు. ఎలా ఉన్నాడు ఆ వరాహ అంటే ఒక కొండలా ఉన్నాడు అన్నారు. కొండలో ఉండడం ఏమిటని మొత్తం కొండలన్నింటితో కూడినటువంటి భూమండలం అంతా ఆయన యొక్క ముట్టె మీద ఒక చిన్న మట్టి ముద్దలా ఉంటే ఆ మట్టి ముద్దలా మొత్తం భూమండలమే ఉంటే భూమండలంలో ఉండేటటువంటి ఒక కొండతో దేవుణ్ణి పోలుస్తారేమిటని. ఇంకా ఎందుకలా కొండతో పోలుస్తున్నారు అనంటే మనకు అర్థం కావడం కోసం. కొండ అనేసరికల్లా కున్నంబోల్ మణిమాడనీడు అని మనం కొండ అంటే ఉన్నతంగా ఉంటుంది, అంతు లేకుండా ఉంటుంది, చదరకుండా ఉంటుంది అని మనకు అర్థం అవుతుంది. కాబట్టి భగవంతుణ్ణి వర్ణించేటప్పుడు నీల పర్వతంలా ఉన్నాడు అని అంటున్నారు. కానీ ఇది నిజంగా పూర్ణోపమ కాదు అని చెప్తున్నారు. అలాగే ఈ అరుళ్ళకి భగవంతుడు అరుల్ని మించినటువంటి ఈ ఆచార్యుల యొక్క కృపకి కూడా ఏది పోలిక చెప్పడానికి తగినది కాదు. కనుకే అరుళ్ కండీర్ ఇవ్వులఘినిల్ మిక్కదే అని ఆళ్వార్లు ఇందులో మనకి తెలియచేస్తున్నారు. ఒక చమత్కారమైనటువంటి శ్లోకం కొండ వచ్చింది కాబట్టి ఒక క్లాసులో పాఠం చెప్తూ ఉంటే ఓ గురువు గారు ఇదే ప్రశ్న వేశారట. ఈ భూమండలంలో అన్నిటికంటే పెద్దది ఏది అని అనగానే ఒక పిల్లవాడు వెంటనే సమాధానం చెప్పినట్ట కొండ అని. అంటే అది విని మరొక ఆయన ఉన్నట్ట బుద్ధిమంతుడు ఈయన. ముందు ఎవరో మాట్లాడతారు, తర్వాత వీడు తన బుద్ధితో వాళ్ళ మాటని ఖండిస్తూ ఉంటాడు. కొండ కాదు, దానికంటే సముద్రం గొప్పది అన్నాడు ఆయన. ఎందుకంటే కొండలు కూడా సముద్రంలో మునిగిపోతాయి కాబట్టి కొండ కంటే సముద్రం గొప్పది అన్నాడు.
ఇంకొక ఆయన మంచి ప్రతిభావంతుడు, అంటే ఈయన లాజిక్లు ఆలోచిస్తూ ఉంటాడు, దాన్ని ఇంకా అందంగా చెప్పాలి అనేటటువంటి ఉద్దేశంతో ఆయన అన్నాడు, ఆ సముద్రం కంటే కూడా ఆకాశం గొప్పది అన్నాడు ఆయన. ఎంచేత ఆకాశం భూమి మీద ఉంటుంది, నీటి మీద ఉంటుంది, అంచేత సముద్రం ఆవరణ కంటే ఆకాశం తాలూకు ఆవరణం ఎక్కువ కాబట్టి సముద్రం కంటే ఆకాశం గొప్పది అన్నాడు. మరో ప్రతిభావంతుడైనటువంటి ఆయన సమాధానం చెప్పాడు. ఈయన ఇంకా ఎవరైనా అని అంటున్నాడు గురువు గారు. అంటే ఇంకొక ఆయన ఉన్నాడు, ఈయన కొంచెం శాస్త్రం చదువుకున్నాడు, మంచి పరిశుద్ధులైనటువంటి బ్రాహ్మణులు వేదవేత్తల ఇంటి నుంచి వచ్చినటువంటి పిల్లవాడు ఈయన. అందుకంటే ఆయన సమాధానం చెప్పాడు, ఆ ఆకాశాన్ని కూడా సృష్టించినటువంటి భగవంతుడు గొప్పవాడు, పరబ్రహ్మ గొప్పవాడు, అందరికంటే పెద్దవాడు అని అన్నాడు ఆయన. ఈయన ఇలా చెప్పడానికి కారణం ఈయనకు ఉండేటటువంటి శాస్త్ర విజ్ఞానంతో ఈయన దాన్ని డిఫైన్ చేశాడు. ఇంకెవరు కాదు అనడానికి లేదు కదా. ఇంకొక ఆయన ఉన్నాడు, ఎంత శాస్త్రజ్ఞానం ఉన్నా లోకానుభవం లేకపోతే ఎందుకు పనికిరారు అని, ఆ భగవంతుణ్ణి కంటే మించినది మనకుండేటటువంటి ఆశ అన్నాడు ఆయన. ఆ శ్లోకం మీకు అక్కడ ఉంటుంది చూడండి. గిరిర్ మహాన్ గిరేరబ్ధి అబ్ధోపి నభః నభసోపి పరం బ్రహ్మ తతోపి ఆశ గరీయసి అనే ఒక అందమైనటువంటి శ్లోకాన్ని చివరిలో మనకి ఇస్తారు. ఆశ కదా, మన ఆశకి ఎక్కడ భగవంతుణ్ణి కూడా కబళీకరించింది నా ఆశ అని ఆళ్వార్లే చెప్తే, భగవద్విషయకమైన ఆశే కబళీకరిస్తే ఇంకా ఇతర విషయకం లేనటువంటి మన ఆశలు ఎంత 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 పెరిగిపోతున్నాయో. కాబట్టి లోకానుభవంలో దేవుణ్ణి మించినటువంటి పెద్దది ఆశ అని తతోపి ఆశాగరీయసి అని ఆయన మామూలుగా అంటే అనుభవంతో, ఆ ఆశ గొప్పది అని ఆళ్వార్లు అంటే ఆళ్వార్ల మాటకి తెలియకుండా మించినటువంటి ఆళ్వార్ల యొక్క కరుణా వైభవాన్ని ఇందులో మధుర కవులు చాలా అద్భుతంగా వర్ణిస్తున్నారు. ఆచార్య అనుగ్రహం అంత గొప్పది, అంత మించినది, దానిని మించినటువంటి పెద్ద వస్తువు ఏదీ లేదు అని భావన చేసుకుంటూ ఆచార్య అనుగ్రహ పాత్రులమై ఉండాలి అని ప్రార్థన చేసుకుంటూ ఒకసారి కలిసి పాసురాన్ని అనుసంధానం చేద్దాం. అరుள் கொண்டாடும் அடியவரின்புற அருளினான் அவ்வருமறையின் பொருள் அருள் கொண்டாயிரமின் தமிழ் பாடினான் அருள் கண்டீர் ఇవ్వులగినిల్ మిక్కదే. ఇప్పుడు ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా అన్నిటికంటే గొప్పది ఏది అని ప్రశ్నించినప్పుడల్లా మనకు ఒకటే ఆన్సరు, ఆచార్య అనుగ్రహం, ఆచార్య అనుగ్రహం అన్న మాట తప్ప మరొక సమాధానం మనకి తోచకూడదు. దానిని మించినది మరొకటి లేదు అనే నిశ్చయం మనలో కలగాలి అని కోరుకుంటూ ఇక